హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే పూరీ కర్రీ అనమాట. సో హోటల్ స్టైల్ పూరీ కర్రీ అనమాట. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువతోటి చాలా టేస్ట్ తోటి ఉండేటట్టు నేను చేశాను. సో అది ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట. వన్స్ కొంచెం చిటపట అనిన తర్వాత దీంట్లో మనం కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ అండ్ అల్లం వెల్లుల్ని కొంచెం క్రష్ చేసి వేసాను అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం స్లైసెస్లా కట్ చేసుకుని ఆనియన్స్, ఇవైతే 2 ఆనియన్స్ అండి. ఇలాగ 2 ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసుకొని ఒక జస్ట్ కొంచెం లైట్గా మగ్గిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది మనం కారం వేయమన్నమాట, ఇదే అనమాట కారం. సో నేనైతే 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి స్లైసెస్లా కట్ చేసేసి. అండ్ నేను రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ చిటికెడు పసుపు యాడ్ చేశాను. సో ఇవన్నీ వేసేసి కొంచెం 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిల్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసి 5 మినిట్స్ కుక్ చేయాలన్నమాట మూత పెట్టేసి. చూసారా, ఇలాగైతే 5 మినిట్స్ ఉంచేస్తే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోతాయి అండ్ మన పచ్చిమిర్చిలో ఉన్న కారం కూడా పడుతుంది. అలాగే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన పొటాటోస్ని ఒక స్మాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇవైతే 4 పొటాటోస్ అండి. ఇలాగన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఉడుకుతుంది అనగా ఆల్రెడీ శనగపిండి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టాను, అది వేసేసాను అనమాట. అండ్ కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.